ఈ బాడీలో ఉండే ఒక సీక్రెట్ కన్వర్జేషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఒక్కసారి ఊహించుకోండి, మీ బాడీ మీకు వాట్సాప్ మెసేజెస్ సెండ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? ఏంటి వాట్సాప్ మెసేజెస్ అని అనుకుంటున్నారా? ఎస్, వాట్సాప్ మెసేజెస్ లాగా మీ బాడీ కొన్ని సిగ్నల్స్ని మీకు సెండ్ చేస్తే ఎలా ఉంటుంది? అవి ఏంటి అని అనుకుంటున్నారా? బ్యాటరీలో, సిస్టమ్ ఓవర్ హీటింగ్, టూ మచ్ జంక్ కలెక్టెడ్, ఇలాంటి సిగ్నల్స్ అన్నీ మీ బాడీ ఈరోజు మీకు సెండ్ చేస్తే ఏమని అర్థం? వీటన్నిటిని మించి ఇంకొక స్కేరీ పార్ట్ ఏంటో తెలుసుకుందామా? ఇవన్నీ వింటుంటారు, చూస్తుంటారు, బట్ స్టిల్ అదే విధంగా ఇగ్నోర్ చేసేస్తారు. అవి ఎలా ఇగ్నోర్ చేస్తారో తెలుసుకుందామా? మీ బాడీ ఎప్పుడైనా ఐ యామ్ టైర్డ్ అని అనిందనుకోండి, మీరేం చేస్తారు? ఎక్కువగా కాఫీ తీసుకోవడం ఇలాంటివి చేస్తారు. లేదా వెన్ ఇట్ సేస్ ఐ నీడ్ రెస్ట్ అని అంటే మీరేం చేస్తారు? రీల్స్ని అలా రెస్ట్ కావాలని చెప్పి స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు అయితే జంక్ ఫుడ్ని ఆర్డర్ చేసుకుని ప్లెజర్గా ఎంజాయ్ చేద్దామని ఎక్కువగా జంక్ని కూడా తినేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కంటిన్యూస్గా చేయడం వల్ల మీ బాడీ ఒకరోజు వార్నింగ్ సిగ్నల్స్ని ఇవ్వడం కూడా స్టాప్ చేసేస్తుంది. ఎందుకంటే మీకు అలాంటి వార్నింగ్ సిగ్నల్స్ ఇచ్చినా కూడా మీరు వాటిని నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి. షాకింగ్ విషయం ఏంటంటే, చాలామంది సిమ్టమ్స్ వచ్చాకనే వాళ్ళకి ఏదో ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ కానీ నార్మల్ డిసీజ్ కానీ వచ్చాయి అని అనుకుంటారు. కానీ నిజానికి సిమ్టమ్స్ రాకముందే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ చాలా ఇయర్స్ ముందు నుంచే. నేను ఒకసారి ఒక పర్సన్ని మీట్ అయ్యాను. తను ఏమనుకునేవారంటే బ్లోటింగ్, టైర్డ్నెస్, హెడేక్స్ ఇవన్నీ చాలా నార్మల్ అని అనుకునేవారు. అంటిల్ అండ్ అన్లెస్ తను ఒక 3 months హెల్దీగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునే వరకు. సో ఆఫ్టర్ దాట్ ఒక 3 things తను మార్చుకున్న తర్వాత హీ సెడ్ హిస్ ఎంటైర్ ఎనర్జీ చేంజ్డ్. ఆ 3 things ఏంటి అంటే నథింగ్ బట్ మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్. సో మన లైఫ్ స్టైల్ అంటేనే ఫస్ట్గా మనం ఆలోచించుకోవాల్సిన 3 things ఏంటి? ఫుడ్, స్లీపింగ్ హ్యాబిట్ అండ్ దెన్ యాక్టివిటీ. సో ఈ 3 thingsని ఎప్పుడైతే ప్రాపర్గా కరెక్ట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ నుంచి చాలా వరకు దూరంగా ఉండొచ్చు. సో ఇది జస్ట్ ఒక మ్యాజిక్ కాదు, లేదా ఏదైనా ఒక మెడిసిన్తో అయ్యేది కాదు. మనం కన్సిస్టెంట్గా మన లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోవడం వల్ల జరిగే చేంజెస్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమంది ఈ వార్నింగ్ సైన్స్ని ఫేస్ చేస్తున్నారు? సో ఏంటా వార్నింగ్ సైన్స్ అనుకుంటున్నారా? ఎవరైనా మీలో ఈ సిగ్నల్స్ కానీ ఈ వార్నింగ్ సైన్స్ని ఫేస్ చేస్తున్నారా? అవేంటో చూద్దామా? నిద్ర లేచిన వెంటనే టైర్డ్గా ఉండడం, ప్రతి ఈవినింగ్ మీకు ఏదో ఒక ఫుడ్ క్రేవింగ్ ఉండడం, హెయిర్ ఫాల్ కానివ్వండి, మూడ్ స్వింగ్స్ కానివ్వండి, పూర్ స్లీప్, ఇలాంటి వార్నింగ్ సిగ్నల్స్ మీ బాడీ మీకు చెప్తుందా? ఎప్పుడైనా ఆలోచించారా? లేకపోతే వాటి గురించి ఎప్పుడైనా తెలుసుకున్నారా? సో ఇలాంటివి కనుక మీరు ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా మీ బాడీ ఒక వార్నింగ్ సిగ్నల్ సెండ్ చేస్తున్నట్టే. కమెంట్ ఎస్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎనీ ఆఫ్ దీస్ వార్నింగ్ సైన్స్. ఇవి జస్ట్ వార్నింగ్ సైన్సే కాదు, మీ బాడీ హెల్ప్ని అడుగుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. మనము చాలా వరకు అమౌంట్ని స్పెండ్ చేస్తూ ఉంటాము. అంటే మన కార్ రిపేర్స్ కానివ్వండి, గ్యాడ్జెట్ రిపేర్స్, లేదా మన షాపింగ్ కానివ్వండి, ఇలా చాలా మటుకు అమౌంట్ని స్పెండ్ చేస్తుంటాము. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ని మాత్రం ఇగ్నోర్ చేస్తూ వస్తాము. మన బాడీని ఎప్పుడూ అలైవ్గా ఉండే థింగ్ని మాత్రమే మనం ఇగ్నోర్ చేస్తూ వస్తాము. సో హెల్త్ అనేది ఒక సైడ్ టాస్క్ కాదు, ఇట్స్ ఏ మెయిన్ థింగ్. ఇంకా చెప్పాలంటే హెల్త్ అనేది ఒక లైఫ్ ఫౌండేషన్. సో ఒక్కసారి ఆలోచించండి, బిఫోర్ యువర్ బాడీ స్క్రీమ్స్ విత్ డిసీజ్, లిజన్ వెన్ ఇట్ విస్పర్స్ విత్ సిమ్టమ్స్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ని ఇంప్లిమెంట్ చేసుకోండి, మీ హెల్త్ని మీరే కాపాడుకోండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ స్వర్ణాస్ వెల్నెస్ ఫర్ సింపుల్ అండ్ health awareness that can truly change your lives.